ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదరిక నిర్మూలన పథకం ర్యాపిడో భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 1003 మంది మహిళలు రయ్యమంటూ రోడ్లపై దూసుకుపోతున్నారు. తమకు ఆర్థిక స్వేచ్ఛ కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆలోచనకు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు వంటి నగరాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్లపై మహిళలు రైమంటూ తిరుగుతున్నారు. స్మార్ట్ ఫోన్ ని ఆయుధంగా చేసుకుని ఆత్మవిశ్వాసంతో తమ కుటుంబాలకు వెలుగునిస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడోల సహకారంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. ఈ ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అని పిలుపునిచ్చారు. ఈ పిలుపునందుకొని రాష్ట్రంలోని మహిళలు ప్రభుత్వ సహకారంతో బ్యాంక్ లోన్ల ద్వారా ఎలక్ట్రిక్ బైక్లను పొందారు. కుటుంబాన్ని ఆదుకునే మైక్రో ఉద్యోగులుగా మారారు. కేవలం మే, జూన్, జూలై నెలల్లోనే 45,000 రైడ్స్ పూర్తి చేసి 35 లక్షల ఆదాయాన్ని సంపాదించారు. ఈ స్కూటరే తమ స్వేచ్ఛ, తమ బలం, తమ పిల్లల భవిష్యత్తు అని నిరూపించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ర్యాపిడ్ అనేది ఇవ్వబట్టే కదా సార్ మేము మహిళలైనా ఆడవాళ్ళైనా బయటకు వచ్చేసి మాకు చదువు రాకపోయినా ఏమి రాకపోయినా కూడా ఈ డ్రైవర్గా మేము నేర్చుకొని ఈ ర్యాపిడ్ అనేది తోలుకోవటం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇలా ఇంత హ్యాపీగా ఉన్నాము అని అంటే దానికి కారణం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారే సార్. ఆయన పరిపాలన చాలా బాగుంది. మాలాంటి మహిళలు ఇంట్లో ఉండి ఇబ్బందులు పడే మహిళలకి ఇలాంటి అవకాశాలు ఇచ్చి కల్పించి మాకు చాలా ఉపయోగంగా ఉంది సార్. మన సీఎం గారికి నా ధన్యవాదాలు సార్. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెప్మా, ర్యాపిడోలు కలిసి డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుటుంబాలకు ఎలక్ట్రిక్ ద్విచక్ర, ఎలక్ట్రిక్ ఆటోలను అందజేశారు. ప్రారంభ దశలో 9 నగరాల్లో 1000 మందికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించారు. విశాఖ, విజయవాడలో 400, నెల్లూరు, గుంటూరులలో 50, కర్నూలు, తిరుపతి, రాజమండ్రి, కాకినాడలలో 25 చొప్పున 760 విద్యుత్ స్కూటర్లు, 240 విద్యుత్ ఆటోలు అందించారు. మహిళలకు ఆటో డ్రైవింగ్ లేకపోతే కుటుంబ సభ్యులు ఆటో నడిపేందుకు అవకాశం కల్పించారు. దీనికి తోడు ర్యాపిడోతో ఒప్పందం చేసుకోవడంతో ఆన్బోర్డు ఫీజు మాఫీ లభించింది. మొదటి సంవత్సరం 1000 రూపాయలు ఈఎంఐ సాయం అందించడంతో 688 మంది లబ్ధి పొందిన వారు ర్యాపిడోలో నమోదయ్యారు. ఇంటి పనులు ముగించుకొని ర్యాపిడో రైడ్స్ ద్వారా మహిళలు 10,000 నుంచి 12,000 సంపాదిస్తున్నారు. ఇంట్లో భర్తకు అనారోగ్యం, పిల్లల చదువు బాధ్యతలు వంటి ఇబ్బందులను తొలగించుకుంటూ రెక్కలు విప్పి ర్యాపిడోపై వీరు దూసుకుపోతున్నారు. మహిళలకు 12,300 నుంచి 36,000 వరకు వాహనాల కొనుగోలు సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఇంధన ఖర్చులు లేకపోవడం వలన వారు నెలకు 13,000 నుంచి 16,000 ఆదా చేస్తూ 3 నెలల్లోనే 35 లక్షల ఆదాయాన్ని 45,000 రైడ్స్ ద్వారా సాధించారు. ఈ పథకం సూపర్ సక్సెస్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది నాటికి మరో 4,800 మందితో ర్యాపిడో రైడ్స్ కు రైట్ చెప్పాలని సిద్ధమవుతుంది. ఇదిలా ఉంటే మంత్రి నారా లోకేష్ ఈ ర్యాపిడో రైళ్ల సక్సెస్ ను సోషల్ మీడియా ఎక్స్ లో పంచుకున్నారు. స్త్రీ శక్తి ఫ్రీ బస్సు స్కీమ్ సక్సెస్ తర్వాత ర్యాపిడో ఉమెన్ రోడ్లపై ఆదాయాన్ని ఆర్జించడం పేదరిక నిర్మూలనలో భాగమేనని పేర్కొన్నారు. ఆకాశంలో సగమై, అవకాశంలో సగమై, అన్నింటా తామై అంటూ మహిళలు దూసుకువస్తున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సాహకంతో ర్యాపిడో రైడ్స్ వేస్తున్నారు. బండి లోన్ స్వయంగా కట్టడంతో పాటు కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.